90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే వేదప్రియ రెడ్డి గారు. నమస్తే నమస్తే నమస్తే. చాలా రోజుల తర్వాత సో చాలా మంది అడిగేది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఆల్రెడీ రిలేషన్లో ఉంటూ ఉంటాము, ఒకసారి కమిట్ అవుతూ ఉంటుంటాం, మ్యారేజ్ కూడా చేసుకుంటూ ఉంటాం. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ కావచ్చు, వేరే అమ్మాయి పైన ఇంట్రెస్ట్ కావచ్చు, ఎందుకు కలుగుతూ ఉంటుంటుంది, ఏ విధంగా అసలు ఐడెంటిఫై చేయాలి, హస్బెండ్ ట్రాక్ తప్పారు అనేది ఏ విధంగా స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేయొచ్చు అంటారని చాలా మంది అడుగుతుంటుంటారు. దీనికి మనం ఏం చెప్పొచ్చు? థ్యాంక్స్ టు యూ. మంచి మంచి క్వశ్చన్స్ వెతికి పడుతున్నారు అండ్ ఛాలెంజింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ అదే క్వశ్చన్స్ కాకుండా అండ్ స్పెసిఫికలీ ఒక తల్లిలాగా ఇంకొక తల్లికి సభాముఖంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కెమెరా ముందు చెప్పినట్టుగా మా ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఏంటి, మా కజిన్ సర్కిల్ నుంచి ఏంటి, చాలా మంది పేరెంట్స్ ఆర్ ట్రయింగ్ టు రిలేట్ టు యూ. అండ్ మీరు అడిగే క్వశ్చన్స్ వాళ్ళకి రోజు వచ్చే క్వశ్చన్స్. అండ్ ప్రతి ఒక్కదానికి ఒక పిహెచ్డి అవసరం లేదు, ప్రతి ఒక్కదానికి ఒక చాప్టర్, ఒక సబ్జెక్ట్ అంటూ మనం చదువుకోలేదు. కాబట్టి ఎక్స్పెరిమెంటల్గానే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నాం పేరెంటింగ్. అండ్ ఎప్పటికప్పుడు మనం వీఆర్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫేజ్, బట్ ఎట్ అగైన్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్. ఈ ఫేజ్లో అందరి చెయ్యి నేనున్నానంటూ మీరు కొంగు కట్టి నడుం కట్టి ఒక్కొక్క అడుగు మీరు ముందుకెళ్తున్నారు, మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద పేరెంట్స్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, రైట్? స్పెసిఫికలీ ఈ క్వశ్చన్ 3 డిఫరెంట్ ఫోల్డర్స్లో అడిగారు మీరు. ఇది ఫ్రెండ్షిప్లో ఉంటే అదొకలాగా ఆన్సర్ ఉంటుంది నాన్న, రిలేషన్షిప్లో ఉంటే లివ్ ఇన్ అదొక ఆన్సర్, కానీ కుంకుమ అయితే రైట్ తను ఒక్కరే నా శ్వాస అని నమ్మి, ఏ ఆడపిల్ల అయినా తల్లిదండ్రుల దగ్గర కష్టంగా పెరిగాను అంటూ ఏ ఒక్కరో ఇద్దరు ఉన్నారండి? లేరని నేను అనను. బట్ 9 out of 10 ఆడపిల్ల అల్లారు ముద్దుగానే పెరుగుతుంది, రైట్? తను ఎవరో ఏంటో తెలియకుండా కొంగున ముడి కట్టుకొని తనతో కలకాలం సంసారం సుఖంగా చేస్తానని నమ్మి ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ మూమెంట్లో ఒక మెన్ ఇంకొకరితో ఉన్నారేమో అన్న ఆలోచన చాలండి మనకు చలి జ్వరం రావడానికి, రైట్? అది ఎపిడ్యూరల్ అని ఒక పిల్ మీకు ఇప్పుడు డెలివరీ అయింది, రైట్? కరెక్ట్గా స్పైన్ నుంచి వస్తారు, రైట్? అంటే డెలివరీ నొప్పుల గురించి స్పెసిఫిక్గా ఒక తల్లికి చెప్పే అవసరం లేదు, ఇంకొక తల్లికి నేను అండర్స్టాండ్ చేసుకున్నారా అని అడిగే అవసరం కూడా లేదు. అంతటి నొప్పికి ఎపిడ్యూరల్ ఇస్తారు. ఎలాగో ఈ మాట మనకి కలలో వచ్చినా కూడా ఎపిడ్యూరల్ కూడా పనికిరాదు, రైట్? అంతటి కష్టం ఒక ఆడపిల్లకి, దానికంటే ఎక్కువ కష్టం ఇంకొకటి లేదండి, ఇంకొకటి నిజంగానే లేదు. సారీ టు సే, బట్ ఎవరైనా వచ్చి మనల్ని రేప్ చేసి పోయినా కూడా వాళ్ళు ఎవరో తెలియదు, అయ్యో ఇలా ఎందుకు జరిగింది, ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్, ఈ 100 నొప్పుల కంటే నా అనుకున్నవాడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి కొంగు పడితే నిలబడి పెట్రోల్ పోసుకోవడం ఈజీ దానికంటే ఒక ఆడవాళ్ళకి. అంటే నేను బ్రతికి ఉన్నానా లేదా, తన దగ్గర ఉన్నదేంటి నా దగ్గర లేనిదేంటి, తను ఎక్కువగా ఏం చేసి యూనో అలా మార్చేసింది నా పసు కుంకుమని అంటూ ఎంతోమంది ఇవాళ ఏడుస్తున్నారు. ఈ మాట నిజం. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఎలా మనం గుర్తుపట్టాలి ఒక క్వశ్చన్ అయితే, అసలు ఎందుకు జరుగుతుంది ఇంకో క్వశ్చన్, దీని నుంచి అసలు బయటపడే సిచ్యువేషన్ ఏదైనా ఉందా అన్నది ఇంకో క్వశ్చన్. చాలా పెద్ద పెద్ద క్వశ్చన్ అమ్మా ఇవి, ఎందుకంటే ఇది లైఫ్, 2 జీవితాలు, చాలా కుటుంబాలు, చాలా. అండ్ ఇంకొకటి అండి, ఒక్కసారి అద్దం పగిలిపోయాక మీరు ఎంత మంచి గ్లూ తీసుకొచ్చి పెట్టినా కూడా ఇట్ ఈస్ బ్రోకెన్, రైట్? సో ఈ 3వ మనిషి వచ్చేకి ముందు సంసారం ఒకటి, 3వ మనిషి వచ్చిన తర్వాత సంసారం ఒకటి. మనం ఎంత కష్టపడి పక్క వాళ్ళ కోసం, పెద్దవాళ్ళ కోసం పసుపు కుంకుమ ఉంటే బెటర్, మన బిడ్డలు ఎటు కాకుండా అవుతారు అంటూ అక్కడ ఉన్న నిప్పుతో చెలగాటం మా సంసారం.
అంటే ఆడపిల్లకి ఒకసారి మనసు విరిగిపోయిందా పసుపు కుంకుమ దగ్గర, మీరు మళ్ళీ ఇంకేం చేసినా రాదు. ఓకే, అండ్ ఆ కష్టం నాకంటూ పగవాళ్ళైతే నిజంగా ఎవరు లేరండి. ఒకవేళ ఉన్నా కూడా నేను వాళ్ళకి ఆ కష్టం అయితే నేను కోరను. రైట్, యువర్ క్వశ్చన్ ఇస్ వై డస్ దిస్ హ్యాపెన్? ఓకే, ఈ వైలో విమెన్ తప్పులు చాలానే ఉన్నాయండి నిజం చెప్పాలంటే. భర్త వేరే వాళ్ళ ఇష్టపడుతున్నారు అంటే విమెన్ మిస్టేక్స్ ఉన్నాయి, నిజంగా ఉన్నాయంటే నిజంగానే ఉన్నాయి. ఎలా అంటే నాన్న, తల్లి కంటే ముందు భార్య కంటే ముందు బిడ్డ. ఓకే, ఒక విమెన్ సర్కిల్ చూద్దాం, లైఫ్ సర్కిల్. మనం పెరిగినప్పుడు ఇజంట్ యువర్ ఫాదర్ యువర్ ఫేవరెట్ కదా? అబ్బా, రైట్. సో మన మదర్స్ తోని మనం అన్ని కష్టాలు చెప్పుకుంటాం, కానీ మన పప్ప మనకు ఫేవరెట్ కదా. చిన్నప్పటి నుంచి మన పప్పని చూస్తే ఏమనుకుంటాం, ఐఎమ్ ష్యూర్ మై హస్బెండ్స్ గోనా బి జస్ట్ లైక్ దిస్, రైట్? మనం ఎప్పుడు పప్పని ఐస్ క్రీమ్ తీసుకొస్తారు రాత్రి, ఐఎమ్ ష్యూర్ మై హస్బెండ్స్ గోనా డూ జస్ట్ లైక్ దిస్. అంటే మనం ఇంకా టాడ్లర్ ఏజ్ లోనే 2 ఏళ్ల వయసుకే మన పసు కుంకుమ ఇలా ఉంటారు, ఇలా చేస్తారు అని ఆలోచిస్తాం, రైట్? ఆ స్టేజ్లో మన ఫాదర్ ఇస్ ఎవ్రీథింగ్. కట్ చేసి పసుపు కుంకుమ అంటూ వచ్చాక మనకి ఉన్నట్టుండి తనే మొత్తం. అంటే ఇంతకుముందు పేరెంట్స్ లవ్ ఉన్నట్టా లేనట్టా, రైట్? ఆ తర్వాత బిడ్డ పుట్టాక ఇప్పుడు యువర్ అ మదర్. మీ హస్బెండ్ మీద తక్కువ ప్రేమ అయిందని నేను అనను, కానీ ఇప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? కొడుకు కదా. నా రాగానే ఫస్ట్ మీ ఏమని అడిగాను, బిడ్డ ఎట్లా ఉన్నాడు కదా. నా ఈ మదర్ దగ్గరకు వచ్చే వరకు, వన్స్ వి బికమ్ అ మదర్, ఇట్ ఈస్ నాట్ దట్ వి వాంటెడ్లీ నెగ్లెక్ట్ అవర్ హస్బెండ్, బట్ ఇట్ హ్యాపెన్స్ సో దట్ వి నెగ్లెక్ట్ అవర్ హస్బెండ్. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? సో మన మనసులో ప్రతి క్షణం మన తపస్సు ఎవరు? వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా మన తపస్సు మన బిడ్డ అయిపోతాడు. వాడు తిన్నాడో లేదో, వాడు బాగున్నాడో లేదో, వాడు ఆడుకున్నాడో లేదో. సో 24 hours యూఆర్ థింకింగ్ అబౌట్ సమ్ క్యారెక్టర్ హూస్ నెవర్ ఈవెన్ దేర్, రైట్? కానీ ఈ కష్టం మొగుడు కంటే ముందు తండ్రికి వచ్చింది, కానీ తండ్రి నా బిడ్డే అనుకున్నాడు. మొగుడు వచ్చాక మనం తల్లిగారింటికి పోయినాక ఏమంటాం, మమ్మీ ఆయనకి లేట్ అవుతుందంట, మమ్మీ మేము పోతాం అంటే, తల్లిగారి ఎక్కడ కష్టపెట్టింది నిన్ను? కష్టపెట్టలే, కానీ మీ ఆయన వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి నువ్వు కూడా వెళ్ళాలి మమ్మీ అని చెప్తావు. తల్లిగారి ఇల్లు అంత ప్రాణమైనా కూడా యూ వాంటెడ్ టు డూ వాట్ యువర్ హస్బెండ్ వాంట్స్ టు డూ. అప్పుడు మీ పేరెంట్స్ కూడా అదే అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడి పెంచుతుంది ఏంటిది, నిన్న పెళ్ళి వేసుకొని నా మొగుడు అంటది. వెరీ న్యాచురల్ బిహేవియర్. సో ది సేమ్ షిఫ్ట్ ఇక్కడికి వచ్చిన మా ఆడవాళ్ళం బిడ్డ పుట్టినప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ద సేమ్ బిహేవియర్ అగైన్. సో ఆడవాళ్ళు వీఆర్ ఆల్వేస్ బోర్న్ లైక్ అ షాడో, వీ లైక్ టు బీ అ షాడో. ఇప్పుడు నేను సపోజ్ పూటకు కోటి సంపాదిస్తేనే కావచ్చు, ఓకే, కానీ నాకంటూ ఒక మొగోడు నిలబడితే నాకు ఆనందం. Isn't it? Women are always trained in such a way that you are always will be taken care of with somebody or the other. Okay, but men is not like that. Men are very much happy with that, what they are. Kabatti ఈ థర్డ్ పర్సన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్ నెగ్లిజెన్స్. ఓకే, when you neglect your lover, when you neglect your husband, this happens. ఓకే, నేను ఒకసారి వాక్కి వెళ్తూ ఉంటే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి, ఒకసారి వాక్కి వెళ్తున్నాను ఈవినింగ్ ఇన్ ద గేటెడ్ కమ్యూనిటీ. వాక్ వెళ్తుంటే అందులో పెద్ద ఆయన తాతగారు లాగా వయసు, తను వచ్చి అడిగారు, ఏం వీరమ్మా ఎప్పుడు చూడు పిల్లలతోనే తిరుగుతావు, మరి మా అల్లుడికి ఎప్పుడు టైం ఇస్తావు అంటే, అనుకున్నా నేను. అప్పటిదాకా నాకు తట్టలేదు అది. దట్ actually I am not giving time, and every mother goes through this phase. కానీ మనకి ఎట్లా నేర్పించినారు, తల్లి అంటే ఏంటి, నువ్వు నీళ్ళలాగా ఉండాలి చేపకి, అంటే అన్ని నువ్వే చూసుకోవాలి. వీ హ్యావ్ క్రియేటెడ్, అంటే వీ హ్యావ్ గిల్ట్, అంటే ఇంకెవరికన్నా ఇచ్చేసి ఆ డ్యూటీస్ ఇచ్చేసినాము అంటే వీ హ్యావ్ గిల్ట్. ఇప్పుడు 15 ఏళ్ళ బిడ్డకైనా కూడా నేను నిలబడి పక్కన తిండి తినిపించకపోతే పక్క వాళ్ళు పెట్టారో లేదో, వాడు కడుపు నిండా తిన్నాడో లేదో, నేనుంటే తింటుండేనేమో,
అని మనం ఆలోచించుకోవడమే కాక ఇంకెవరన్నా అలా అంటారేమన్న భయం కూడా ఉంటుంది మనకు, రైట్? సో ఆల్ దిస్ కల్చరల్ ఇంపాక్ట్స్ విల్ ఇంపాక్ట్ యువర్ అండ్ యువర్ హస్బెండ్స్ రిలేషన్షిప్. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్? బౌన్స్ ఎక్కడ అవుతుంది బాల్, ఎక్కడెక్కడ బాస్కెట్ లాగాక మిగతా అంతా తిరుగుతుంది. అండ్ యువర్ హస్బెండ్ ఈస్ వెయిటింగ్ దేర్. You're busy with the first child, you're busy with the second child, you're busy with the first child, you're busy with the second child. నేను ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఏం చేయమంట? ఎంతసేపు వెయిట్ చేయమంట? ఎలా మేనేజ్ చేయాలంటారు? Good question. Now, what you have to do is, you will have to understand that you will have to balance your life, balance your thought, balance your emotion. And or ఇంకా ఈజియర్ మెథడ్ చెప్పాలంటే డివైడ్ అండ్ రూల్. ఎలా? టైం పరంగా నేర్చుకోండి ఫస్ట్. ఓకే, ఇవాళ హ్యావ్ యూ స్పెండ్ క్వాలిటీ టైం 10 minutes విత్ యువర్ హస్బెండ్? స్పెసిఫిక్గా హస్బెండ్కే ఎక్కువగా నేను ఈ మ్యాక్స్ వేస్తానండి. లివ్-ఇన్ తక్కువ చేసి మాట్లాడట్లేదు, లివ్-ఇన్ కానీ పసుపు కుంకుమ దగ్గర ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఫ్యామిలీస్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అది హోమం లాంటిది. పసుపు కుంకుమ హోమం లాంటిది. ఐ కెన్ నెవర్ పుట్ దట్ డౌన్ ఆన్ ఎనీ గ్రేస్, రైట్? టైం పరంగా హస్బెండ్తోని కపుల్లో నేను మాట్లాడినప్పుడు, ఉషమ్మ మీరు 10 minutes స్పెండ్ చేయండి అంటే ఆ 10 minutes వాళ్ళని సావ కొడతారు చూడండి. వాళ్ళు ఇది కొనుక్కున్నారు, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, నాకెప్పుడు కొనిస్తావు, నా దగ్గర లేదు, ఈమెకి. ఓ మై గాడ్, నేను అనుకున్నా వై డిడ్ ఐ ఈవెన్ బాదర్ దెమ్ టు స్టే ఫర్ 10 minutes? ఆయన 10 ఏళ్ళ తర్వాత డివోర్స్ ఇచ్చేటోడు ఇప్పుడే ఇచ్చేటట్టున్నాడు, రైట్? సో యువర్ 10 minutes క్వాలిటీ టైమ్ ఈజ్ నాట్ కంప్లైనింగ్ టైమ్. యువర్ 10 minutes క్వాలిటీ టైమ్ ఈజ్ ఓన్లీ అ క్వాలిటీ టైమ్, నథింగ్ ఎల్స్. How are you? Simple. You don't want to talk how are you? Talk about something more beautiful. ఆయనకి ఏం ఇష్టం? ఫోటోగ్రఫీ ఇష్టమేమో, ట్రావెల్ ఇష్టమేమో, కల్చర్ ఇష్టమేమో, క్లోత్స్ ఇష్టమేమో. ఐఎమ్ షూర్ హ్యూమన్ బీయింగ్ లైక్ సంథింగ్. ఒకవేళ ఇంతవరకు మీకు అడిగి నేర్చుకునే అవసరం రాకపోతే ఇప్పుడు చేయండి. If you are 99 years old, I will still say learn something beautiful about the person you love. Always understand, a person whom you love, నాకు చాలా మంది దగ్గర నేను ఈ స్టేట్మెంట్ వింటాను, మా ఆయన గురించి నాకు అంతా తెలుసు, మీ ఆయన గురించి నీకు అంతా తెలుసు అంటే బుక్ 10 సార్లు చదివినాక నీకు ఏం చదవాలనిపిస్తుంది? నెవర్ ఎవర్ సే దట్. మా ఆయన గురించి ఎప్పుడు ఎంత నేర్చుకున్నా ఇంకా ఎప్పుడు నేర్చుకోవడానికి ఉంటుంది. రామసారం లాంటిది ఆ ప్రేమ. ఎంత చదివినా తరగదు అన్న ఆలోచననే నీకు ఔషధం. You want to learn about him. You want to know about him. అరే ఫస్ట్ టైం ఒక మనిషిని చూస్తే, పప్పా దట్ గై వాస్ సో హ్యాండ్సమ్, పప్పా ఐ వాంట్ టు నో అబౌట్ హిమ్, పప్పా ఐ వాంట్ టు నో అబౌట్. ఆ ఎక్సైట్మెంట్ ఎక్కడ పోయింది? మన గురించి అంతా తెలుసు, సల్లగైపోయిందా? రిలేషన్షిప్లో ఎప్పుడు ఎక్సైట్మెంట్ ఉండాలి అంటారా? యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎంతూజియాజం మోర్ దెన్ ఎక్సైట్మెంట్. ఎంతూజియాజం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ తపన ఉంటుంది, తనకి ఏదో తెలిసేమో, తనకి ఏదో నేర్చుకోవాలని ఉందేమో, అది కూడా నేను నేర్చుకోవాలా, తనకి ఏం ఆల్వేస్ ట్రై టు గివ్ అ లిటిల్ సంథింగ్ అండ్ సిట్. ఏమండి పొట్టరీ, శిల్పారామంలో పొట్టరీ క్లాసెస్ ఉన్నట్టున్నాయి, పోయి చూద్దామా పండు, మేబీ ఇట్ వుడ్ బీ నైస్. మట్టి పిసుకాలన్నా నానుపో, ఓకే ట్రై సంథింగ్ ఎల్స్. Or 2 times you give that option, 3rd time he will come up with an option. Once he comes up with an option, next day మీరు ఒక 10 minutes quality time లో, say suppose he is talking about painting. ఏమో రా చిన్నగా ఉన్నప్పుడు పెయింటింగ్ చేయాలనుకున్నా, బట్ పెయింటింగ్ చేయాలి, ఓకే. యూ టాక్ అబౌట్, యూ గూగుల్ చేయండి మెయిన్ పెయింటింగ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఎట్లాంటి పెయింటింగ్ సిస్టమ్, ఎలాంటి కలర్ కాంబినేషన్ సిస్టమ్. స్కై ఈస్ ద లిమిట్. So every day you have 10 minutes to talk about it, and he wants to talk to you. Enduku? You're taking time, you're giving value to that 10 minutes. 10 minutes ఇయ్యండి రా దేవుడా అంటే, ఈ 10 minutes లో మీ మమ్మీ ఇట్లా చేసింది, మీ అత్త ఇట్లా చేసి, మీ తలకాయ ఇట్లా చేసి, కంప్లైంట్ వేసి ఎక్కడ ఉండబుద్ధి అవుతుంది నాన్న. ఎగ్జాక్ట్లీ, రైట్? అక్కడ 10 minutes అనేది వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏం నీడ్ ఉందని తెలుసుకునే క్వాలిటీ టైం అని చెప్పారు కదా. రిలేషన్షిప్లో తెలుసుకోవాల్సిన పెద్ద ఫ్యాక్ట్ ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే. ఎప్పుడైతే ఒకరికొకరు టైం ఇచ్చుకుంటూ ఉంటూ ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు, ఆ ఎగ్జైట్మెంట్ని ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటుంటారో రిలేషన్షిప్ బ్రేక్ అనేది ఉండదు అండ్ పక్క చూపులు అనేవి ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ వేద మ్యామ్. బట్ చాలామంది అడుగుతూ ఉంటుంటారు వేద మ్యామ్, ఎలా అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి మాకు, లేదంటే తెలియకుండానే లో అవుతూ ఉన్నాము, రిలేషన్షిప్లో బ్రేక్స్ కనిపిస్తున్నాయి, ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేము, ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు,
దాంతోపాటు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ కుదరట్లేదు, చాలా గ్యాప్స్ వస్తున్నాయని చెప్తుంటుంటారు. కొంతమందికి బియాండ్ కూడా రీజన్స్ ఉంటుంటాయి. వాళ్ళు ఒకవేళ పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నా, ఒకసారి కలవాలి అనుకున్నా, పర్సనల్గా అపాయింట్మెంట్ మీరు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. విచ్ ఎవర్ కంట్రీ ఐఎమ్ గోయింగ్, యూ నో ఐ ట్రావెల్ అలాట్. నేను ఏ కంట్రీ పోయినా కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ ఎయిదర్ ఇన్ వీడియో ఆర్ ఇన్ ఆడియో ఆర్ ఇన్ ఫిజికలీ, రైట్? ఫిజికల్గా సైకియాట్రీ వరకు పోయింది అంటే ఐ మేక్ ష్యూర్ దట్ ఐ ట్రై టు మీట్ ద పర్సన్. సైకాలజీ వేరు, సైకియాట్రీ వేరు. అంటే ఆ పెయిన్ చాలా ఎక్కువైతే సైకియాట్రికల్ ఇష్యూస్ అవుతాయి. ఆల్ రైట్. సో మీరు నన్ను కలవాలి అని అనుకోవడమే మీ మంత్రం. ఆ మంత్రం 4 సార్లనండి, 4 నిమిషాలకి మీ ముందు మేనిఫెస్ట్ ఇట్, నెంబర్ 1, అండ్ మేక్ బిలీవ్ ఇట్, నెంబర్ 2. థర్డ్ థింగ్ ఇస్ ఐఎమ్ రైట్ బిఫోర్ యూ. మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ 10-point ఆన్సర్, అది 1 పాయింటే ఇచ్చాను. మిగతా 9 కావాలంటే వచ్చి చూసుకోవాలి. డెఫినెట్గా. థ్యాంక్ యూ వేద మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.